ఒక టీచర్ బాగుంటే ఒక స్కూల్ బాగుంటుంది అనేది మనందరికి తెలిసినటువంటి విషయం. బట్ అదే ఒక టీచర్ బాగుంటే ఒక ఊరు మొత్తం బాగుపడుతుంది అని చెప్పేసి ఈరోజు ఈనాడులో ఒక ఆర్టికల్ పడ్డది. చదువుకు సంబంధించినటువంటి ఆర్టికల్ పడ్డది. బడిని దిద్దుతున్న గురువులు అని చెప్పేసి చెప్పారనమాట. సో మీరు ఒక విలేజ్లో ఇమాజిన్ చేయండి, ఒక ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒక 3-4 బాగా కాన్సన్ట్రేట్ చేసి ఒక 20 ఏళ్ళు, అర్థమైందా, ఒక 20 ఏళ్ళు మంచి స్టూడెంట్స్ని తయారు చేసి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు వద్దన్న ఆ ఊరు మొత్తం బాగుపడుతుంది. అందులో ప్రతి ఒక్కరికి ఒక జాబ్ వస్తుంది. ఏ జాబ్ అయినా, ప్రైవేట్ అయినా, ఎంప్లాయ్, ఎక్కడనైనా వాడు జాబ్ చేస్తాడు. వాని పిల్లలు నెక్స్ట్ వచ్చేటోళ్ళు మ్యారీడ్ ఉంటారు. పెళ్ళైనాక వాని పిల్లలకి ఎడ్యుకేషన్ పోతుంది. ఇక ఆ లైన్ అట్లా పోతూ ఉంటుంది. సో మీరు అనుకోవచ్చు ఇదంతా దేనికి యూజ్ అని. ఇదంతా ఒక సమాజానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఇండియా ఎట్ ద ఏజ్ అంటే 2047 వరకు ఇండియా విశ్వగురు అని ఇలా కొన్ని కళలు అంటున్నాం కదా, అవన్నిటికీ ఇది మెయిన్. చదువుకున్న వాడికి చాలా 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 అడ్వాంటేజ్గా వెళ్ళిపోతూనే ఉంటాడు. వాడిని ఆపేది ఏమీ ఉండదు ఇక. సో ఈనాడులో ఒక ఆర్టికల్ పడ్డది, డిఎస్సి వాళ్ళకి మంచి ఇన్స్పిరేషను. ఉపాధ్యాయురాల పేరు బొంపెల్లి భావని, 2008 ఫిబ్రవరిలో ఉద్యోగం చేరింది. బాలికల ప్రాథమిక పాఠశాల గాంధారి, కామారెడ్డి జిల్లా. 40 నుంచి 140కి ఆక్యుపెన్సీ పెంచింది. నెక్స్ట్ అలాగే ఉపాధ్యాయుడి పేరు బర్రి రవిరాజు, 2010లో ఉద్యోగంలో చేరిండు. ప్రాథమిక పాఠశాల అహ్మద్ నగర్, నర్సాపూర్ మండలం, మెదక్ జిల్లా. 45 నుంచి 120 వరకు పెరిగిండు. రంగయ్య ఉపాధ్యాయుడి పేరు 2010 నవంబర్, ప్రాథమిక పాఠశాల కేరా మేరీ మండలం, సవర్ఖేడ్, ఆసిఫాబాద్ జిల్లా. 50 నుంచి 280 మందికి. సో వీళ్ళు ఏం చేస్తుర్రు అనేది ఎవరికి తెలియదు. ఆ ఊర్లో వాళ్ళకి ఆక్యుపెన్సీ ఇంత పెరిగింది కదా, దీని రిఫ్లెక్షన్ అనేది ఒక 2-3 డీకేడ్స్ అంటే దశాబ్దాల తర్వాత తెలుస్తుంది. ఊరు మొత్తం, ఒక ఊరు ఉందనుకోండి, ఆ ఊరు మొత్తం అందరు చదువుకునేటోళ్ళే తయారవుతారు. వాళ్ళ పిల్లలు కూడా ఇక ఎడ్యుకేటెడ్ ఫీల్డ్లో వెళ్ళిపోతూనే ఉంటారు, ఇక ఆగదు. ఒక విలేజ్ ఎకానమీ అనేది ఇప్పుడు ఈ 3 ఉన్నారు కదా టీచర్స్, డిఎస్సి నుంచి సెలెక్ట్ అయ్యారు. వీళ్ళు 3 ఊర్లను మార్చేసారు. సో అంత ఇది ఉంటుంది చదువుకు. సో మీకు కూడా ఇన్స్పైరేషన్గా ఉంటుందని చెప్పేసి షేర్ చేస్తున్నా. దయచేసి కీప్ ఇన్స్పైరింగ్గా ఉండండి, చూసుకోండి ఇలాంటి మంచి ఆర్టికల్స్. సో మీరు కూడా ఉన్నతంగా ఎదిగి మంచి విలేజ్ ఎకానమీని తయారు చేసి భారతదేశానికి మంచి ఉపయోగపడే స్టూడెంట్స్ అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్.